జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నేను రైతునే అండి. రైతు చేసుకుంటారు అయితే. మరి మీ రైతు పాస్బుక్ల మీద కట్టినా అలాగే మీ సరిహద్దులు దాని మీద కట్టిన జగన్ గారి బొమ్మ ఉందంట, నిజమేనది? ఆ బొమ్మ నిజమే అండి. ఏంటి అది అలాగ ఉండొచ్చా? ఉండకూడదని మేము అనుకుంటున్నాం. మా కొన్న భూముల మీద వాళ్ళ బొమ్మ ఏంటని. అంటే దాని వల్ల ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లమే అనుకుంటున్నాను. మా భూములు పోతున్నాయి అంటున్నా, పోతాయి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే మాకు భయం వేస్తుంది. అది మా పాస్బుక్ల మీద ఇప్పుడు వచ్చి ఎవడ బొమ్మ లేదు. అలాంటప్పుడు ఆయన బొమ్మలు వేసుకుని మాకు పాస్బుక్లు ఇచ్చాడు. అంటే ఇప్పుడు కొత్తగా ఒక చట్టం వచ్చింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి. ఉన్న భూములన్నీ కూడా అన్ని మార్చుతారంట. అంటే మనం వెళ్ళి ఈ భూమి నాదని చెప్పి చెప్పుకోవాలి, అప్పుడు వాళ్ళ ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్లు ఎక్కిస్తారంట. అవి అంత కర్మ ఏంటండి, మా డబ్బులు ఎట్టి కట్టబడి సంపాదించుకున్నదే మా భూములకి ఆడిచ్చేది ఏంటండి. ఇప్పుడు తాతల కానీ ఎప్పుడు లేవు కదా. ఆ గొట్లు సర్వే పెట్టాడు, ఎప్పటి నుంచో పూర్వం నుంచి గొట్లే కదా. ఆయన ఎవడుకోవాలి చెప్పండి, ఈ దాంట్లో ఉంటే ఆడిస్తాడేటండి మాకు. అంటే అందరి కోసం, అంటే కొంతమంది బాగా ఇబ్బంది పడుతున్నారంట కొన్ని భూమి విషయాల్లో. ఇబ్బంది ఎక్కడో పడతారు రౌడీలు. మేము కానీ రౌడీలు పెట్టండి రైతులు. ఆ గొట్టిన ఆదంటాడు, ఈ గొట్టిన ఆదంటాడు. ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న గొట్లే కదా అయ్యి. ఈ ఆలమో ఈ కొత్త చట్టం పెడితే ఎక్కడ కుదురుతుంది? అంటే ఒక చట్టం వచ్చిందంటే మీకు నాకనే కదా, అందరికి కలిపి ఉంటది కదా. కలిపి ఉంటే మాత్రం అండి అప్పుడు ఆడ వరకు వచ్చినప్పుడు అర్థం అవుద్ది. ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నాడని వాళ్ళకింతాడు అంతే. ఇప్పుడు 6 వరకు వచ్చిన ఒక అర ఎకరం భూమి అమ్ముకోవాలన్నా 3 సర్వేలు పెట్టుకుంటే గానీ అది ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే గానీ అమ్ముకోనాక లేదు అంటున్నాడు. అదే సవరణ చేసి మామూలు సర్వే ఒకడు, గవర్నమెంట్ సర్వే ఒకడు, అప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ కాంతి ఇవ్వాలి, టీఆర్ఓ కాగితం ఇవ్వాలని అంటున్నాడు. ఇంత ప్రాసెస్ ఉంటే మొన్న మా ఓడు ఒకడు ఆడికి పెళ్లి కట్నం భూమి ఇద్దాం అంటే 3 నెలలు తిరిగినా పని అవ్వలేదు అడికి. అంటే బ్యాంక్ ఇవ్వలేదా లేకపోతే గవర్నమెంట్ సర్వే అవ్వాలంటున్నాడు, ప్రాసెస్ అవుతలేదు అంటున్నాడు. అది అందుకే ఆగిపోయిందండి, పని ఆగిపోయింది. తిరిగి 3 నెలలు తిరిగాక అప్పుడు అవ్వింది అడికి. పెళ్లి ఏమైంది? పెళ్లి చేసుకున్నా, పెళ్లి వాయిదా వేసుకుని చేసుకున్నాడు. ఆడు ఆతలమ్మో ఒప్పుకోవట్లేదు. ఆడి కట్నం భూమి రాస్తేనే కానీ నేను చేసుకుని అంటున్నాడు. ఆడు దాని వల్ల సంబంధాలు కూడా క్యాన్సిల్ అయిపోయి ఛాన్స్ పోతాయి కూడా అండి, ఛాన్స్ ఉంటాయండి. మంచోడు అయితే ఆగుతాడు, అది అవేక చేసుకుంటాం, ఆగుతాడండి. మొత్తం మార్చుకుందాం, అది అవేక చేసుకుందాం అంటున్నాడు. మరి మీకు రైతులకి ఈ డబ్బులు వేస్తున్నారు కదా, రైతు భరోసా పడ్డాయి? రైతు భరోసా పడుతున్నాయి కరెక్ట్ అండి. రైతు భరోసా పడితే ఒక ఎకరం పొలం పంట కాడ పట్టుకుపోతున్నాడు కదండి. అటు 500 ఉండేది డిఏపి బత్తా, ఇవాళ 2000 చేసాడు. 3-4 బత్తాలు వేస్తున్నాం, 7,000 ఎట్టుకుపోతున్నాడు రైతు కాడ ఎగస్ట్రా. 5 ఎకరాలు చేసేవాడికి 5 ఏళ్ళు 30,000 పట్టుకుపోతున్నాడు ఎగస్ట్రా. పురుగుల మందు 50 రూపాయలు ఉండేదండి క్లోరోపైరిఫాస్ లీటర్. ఇవాళ ఎంత ఖరీదు అయిపోయిందండి, బోలు ఖరీదు అయిపోయింది. అంటే ఇక్కడ రైతుల అకౌంట్ లో పడుతున్నాయి కానీ కౌలు రైతులు చేసిన వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి విన్నాం. ఆడు నష్టం 2 నష్టపోతున్నాడు కౌలు రైతు. ఎలాగంటే పిండి రేటు పెరిగిపోయింది కదండి. ఇది చేసిన పాపానికి అదనంగా కట్టవలసి వస్తుంది గవర్నమెంట్ కి. 500 బత్తా 1000 రూపాయలు ఎగట్ట కడుతున్నాడు కదా. 5 బత్తాలు అయితే 5,000 ఎగట్ట అయిపోతుంది. పటాసు బత్తా 300 అయితే ఎవడ వేసేవాడు కాదు, 2,000 అండి పటాసు బత్తా. అదే మళ్ళీ ఇది కూడా కూలి కూడా ఎక్కువ అండి. ఆ కూలి ఎక్కువ ఇస్తే మాత్రమే అండి ఆడి 500 ఇస్తాం మనం. కూర కొనుక్కోవడానికి డబ్బులు మిగులుతులేదు. సబ్బు కొనుక్కోవాలంటే 50 రూపాయలు. మరి ఇలాంటి అప్పుడు రైతుకు ఆపద వచ్చిందంటే గవర్నమెంట్ ఏదో విధంగా ఆదుకుంటది. మీరు కౌలు రైతులకు ఆపద వస్తే, కౌలు రైతుకి ఆపద వస్తే ఏం చేస్తాడు? ఇంకా చెక్క వదిలేసి కూలి పని పోతాడు. అది పోయినట్టే. కౌలు రైతుకి ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నీ భూమికి నమస్కారం అని వదిలేసి పోతాడు. అడు రైతు ఏమో కాకినాడ పోతున్నాడు, ఈడేమో కూలి పని పోతున్నాడు. దారి ఏముందండి? ఇంకా దారి లేదు కదా. అదే మొన్న ఎవరో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, కౌలు రైతులకి ఏదో ఆపద వస్తే 35 కోట్లు ఇచ్చారంట ఆపద వస్తే. మరి ఇక్కడ పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి, ఆయన ఎలా ఉంటది? పవన్ కళ్యాణ్ గారికి అయితే బాగానే ఉంటదండి, బ్రహ్మాండంగా ఉంటది. ఈయన చేస్తాడని చేస్తానని అంటున్నాడు కదా. పదవి రానికితం చేసాడు ఆయన, ఇవాళ ఎందుకు చేయడు? బ్రహ్మాండంగా చేస్తాడు. అంటే మీకు ఇక్కడ చాలా వనరులు అవుతుండే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటూ వరి వేస్తున్నారు, ఆ పక్కనేమో చెరుకు వేస్తున్నారు, ఆ పక్కన వెళ్ళిపోతేనేమో ఇటుక వ్యాపారం ఉండే. ఇక్కడ అన్ని వ్యాపారాలు బాగా నడుస్తున్నాయి, అంటే జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన వచ్చిన అవన్నీ పెరుగుతాయి అంటారా? వేతనం గానీ లేకపోతే 3 సరుకులు తగ్గడం గానీ? ఏమో తగ్గుతాయని అనుకుంటున్నాం. మరి ఆయన వస్తే అన్నా తగ్గితే తగ్గింత అని అంటున్నాడు కదా, తగ్గించడమో అని మేము అనుకుంటున్నాం.
ఆ, కరెంట్ బిల్లు ఆ. కరెంట్ బిల్లు ఇసుక ఫ్రీ ఇస్తారంట భవన నిర్మాణ కానుకలు కదా. ఏం ఇసుక అండి? ఇసుక నేను ఇల్లు కట్టాను 30,000 పెట్టుకున్నాను లారీ ఇసుక. 3,000కి వచ్చేది మట్టి టిప్పు 7,000 అయిపోయింది. ఆడికి మళ్ళీ 2,500 రిసీప్ రాస్తేనే గానీ ఇత్తలేదు, మట్టి టిప్ తేన ఇత్తలేదు ఊళ్ళోకి. ట్యాక్స్ అంటున్నాడు అటు పిక్క కన్నా అలాగే అంటున్నాడు. ఒకవేళ సంపడు ఏదో రైతు తెచ్చేస్తున్నాడు అనుకోండి, దారిలో కాసి ఆడు పట్టేసుకుంటున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లోని రైతు బాగా బాగుందని చెప్పి జగన్ గారు అంటున్నారు. ఏ విధంగా బాగుంది చెప్పండి అయితే మీరు. ఏ విధంగా బాగుందో ఆయనకే తెలాలి. మాకు తెలిసినంత వరకు మేము చెప్పాం కదా, ఆయన వరకు ఆయనకి బాగుంది అనుకుంటున్నాడు. రైతుకి ఏమి లేదండి. రైతు పండించిన వరకు ఆడు బాగుతారం కదా అమ్ముకోనాకి. ఆడు అమ్మాల, మనం తెచ్చుకోవాలి డబ్బులు. గిట్టుబాటు రేటు ఎక్కడ వస్తుందండి? 500 కూలిచ్చి ఆ డీజిల్ రేటు పెంచేసాడు. 800కి చేసేవాడు దమ్ము, ఇవాళ 3,000 దమ్ము. మిషన్ కోత 3,000. డీజిల్ రేటు పడిపోతే రైతు మీద పడిపోతలేదండి భారం. అయితే రైతే రాజు అంటారు. ఇప్పుడు రైతే రాజు అంటారు, అది పేరు వరకే తప్పే బయట లేదంటారు. రైతు రాజు అన్నమాట అక్కడనే అప్పటి నుంచి అంటున్నారు. ఎప్పుడు లేదు, రాజు కింద అయితే లేడు. లేదు. ఇంత క్రితం రాజశేఖర రెడ్డి టైంలో, రామారావు టైంలో బాగుండేదండి రైతుకి. ఇంకా అక్కడి నుంచి ఎవరికే ఉపకారం జరగలేదు రైతుకి. ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. అంటే ఇప్పుడు రైతుల పరంగా ఏం చేస్తా బాగుంటది? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినా, వేరే పార్టీ వచ్చినా, పోనీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఏం చేస్తా బాగుంటది? రైతు ఏం చేస్తుందండి? ఆడు పండించిన దానికి మద్దతు ధర ఇవ్వాలండి. గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకి సహకరించాలా. ఇలా మిషన్లు ఇస్తా అన్నాడు, ఈ మిషన్లు, కోత మిషన్లు, గొప్ప మిషన్లు ఇస్తా అన్నాడు. ఎన్ని సీట్లు ఇచ్చినా ఇవ్వలేదు, రాలేదు. మీకు ఈ రుణమాఫీలు అయినాయన్నా? అదే ఏదో రైతు రుణమాఫీలు అయి ఉంటాయి కదా. రుణమాఫీ అవ్వలేదు. ఓ చుట్టూ బోరు కొడతా అన్నారు, రాయించుకున్నాం. 5 ఎకరాలు పెట్టి రాయించుకున్నాం అండి పక్క రైతులు. అది బోరు రాలేదు. రుణమాఫీ రాకపోయే ఇంకా బోరు కూడా అప్రూవ్ అవ్వలేదు అంటారు. రుణమాఫీ ఎప్పుడు రాజశేఖర్ గారి ఆ టైంలో ఉందండి. రైట్. అప్పుడు 40,000కి అయిందండి నాకు. అలాగే అందరికి అయింది. పోన వాళ్ళకి కూడా 5,000 ఇచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు అయింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు మీకు ఎన్ని పంటలు వస్తున్నాయన్నా సంవత్సరానికి? 2 రెండండి. అది కూడా వాటర్ సరిగ్గా ఉంటుంది. వాటర్ ప్రాబ్లం ఏం లేదులేండి. వాటర్ ప్రాబ్లం. నీటి వనరులన్నీ చంద్రబాబు నాయుడు గారు పెట్టారండి బాబు. అప్పుడు ఆ నీటి వనరులన్నీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆ పుణ్యాన ఇప్పుడు మాకు నీరు అయితే లోటు లేదండి. కరెంట్ బిల్లు 50-70 రూపాయలు వచ్చేది 300 వస్తుందండి. 350. మీరు రైతులకి ఏదో కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కదా? ఏం లేదండి. ఆడి రైతులు బోరుకున్నది కరెక్టే. అందులో కొన్ని బోర్లకి అది యాక్ట్ ప్రకారంగా కొన్ని ఆటలు బిల్లు కట్టించుకుంటున్నారు, కానీ ఎక్కువ బోర్లకి కరెంట్ బిల్లు లేని మాట కరెక్టే. అయినా బోర్లు 7 గంటలు ఇస్తున్నాడు కరెంట్. 9 గంటలు ఇస్తున్నాడు. ఇప్పుడు 7 గంటలే ఇస్తున్నాడు. మీరు పండించిన పంటకి, మీరు వేసిన పంటకి కానీ పండించిన పంటకి కానీ గిట్టుబాటు ధర రావట్లేదు అంటారు. రాలేదండి. గిట్టుబాటు ధర అయితే రైతు పండించండి. ఆడ ఇంత బోల్ట్ తయారు చేస్తే 100 ఇమ్మంటే మేము 100 ఇవ్వాలా. మేము పండించిన దాని అక్కడ ఓ అని ఎండలో పడి ఎడుతున్నాం. ఎవడు పట్టుకెళ్తున్నాడా? పట్టుకెళ్తే మాత్రం రేటేది. డబ్బులు ఇన్ని వస్తున్నాయి, పంచి పెడితే ఎవడికి రైతుకి చేతిలోకి ఏం ఉండలేదు. మీ దాంట్లో మిగిలింది ఏం లేదు. ఏం మిగులుతుందండి? ఎడది చెప్తే ఆవిడ దాడే పట్టుకుపోతాడట. ఇంకా ఈసారి మారాలంటే మీరు ఇంకా ప్రభుత్వం మారాలంటే మార్చాలంటే బాగుంటదని మేము ఊహించుకుంటున్నాం. అదే అది. మరి ఎలాగా విరవాడ ఎలా ఉంటది? ఇరవాడ అంతా బాగానే ఉంటదండి. ఎవడు చూసినా అలాగే అంటున్నాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. పవన్ కళ్యాణ్ గారేనా? ఇందులో 300 అట్టుకెళ్తాడండి. ఏం తింటాడండి? 250 పడుతుంది. ఏం తింటాడో? ఆడికి 2 పిల్లలు ఉంటారు చదువుకుంటే కుర్రోళ్ళు. ఈడేం తింటాడో? ఆడికి ఏం పెడతాడు? అంటే ఇంక పొద్దున్న ఒక పనికి వెళ్ళిపోయి ఇంక సాయంత్రం కూడా పనికి వెళ్ళిపోలే ఏదో పనికి. ఇంక మధ్యాహ్నం ఏం పని? ఎంత ఓపిక లేవడానండి ఇప్పుడు. అయినా ఎందుకో పనులు చేసుకున్నాక ఎందుకు మీకు బటన్ నొక్కి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు కదా జగన్ గారు. ఆ బటన్ నొక్కి డబ్బులు ఎత్తే ఆ మనాడే పట్టుకుపోతున్నాడు అది ఏదో రకంగానే. బటన్ నొప్పి ఇటు పట్టుకెళ్ళడానికి కూడా 1000 రూపాయలు చేర్చంచులోకి వస్తలేదు సామానం అక్కడ. ఇప్పుడు కందిపప్పు రేటు ఉన్నది 300 తెప్పుతున్నాడు అండి. 50-60 రూపాయలు ఉండేదండి కందిపప్పు రేటు. మా మీదే పడుతున్నాయి కదండి. మరి ఇక్కడ ఎలా ఉంటది అయితే ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ? పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండంగా ఉంటదండి. బ్రహ్మాండంగా ఉంటది. ఆడి కాలనీలు ఏదో ఇచ్చాడు, ఆడి కాలనీలు చూసుకున్నాడు, కానీ సొంత కట్టుకున్నవాడు కాలనీలు ఇవ్వలేదు. మళ్ళీ తిప్పి పుటాలు తీయించుకుని పునాదులతో తీయించుకుని ఎవరికే ఇవ్వలేదండి. ఏ ఒక 5-6 వచ్చాట వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు అంతే. అది కూడా అది ఒక పెద్ద వ్యాపారం ప్రాసెస్ కింద
చేసారు మరి ఎందుకు మరి ఆయన కులం చూడడం మొత్తం చూడడం అంటారు కదా, మరి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, మిగతా అడుగులు కూడా ఇవ్వాలి కదా. అది వాళ్ళ మనుషులకి వాళ్ళు చూసుకుంటున్నాడు, ఆయన ఇచ్చేయడో ఏం చేయడో తెలదు. ఇక్కడ మాత్రం మా ఊళ్ళో అలా జరిగింది. మా ఊళ్ళో ప్రాసెస్ ఇదంటే వాళ్ళ మనుషులకి ఇచ్చుకున్నారు అంతే, ఉన్న వాళ్ళకి ఏమి లేవు. ఏదైనా కొంచెం రైతులు అయితే నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా కొనిపిస్తా అన్నాడు. దాని ఎప్పుడు కొన్నాడండి, ఎప్పుడు కొనలేదు. సంచులు అట్టు తిరిగితే అక్కడికి వెళ్తే ఆ మిల్లో 5 కేజీలు 10 కేజీలు ఆడికి వచ్చి ఎత్తున్నాడు. కోసిస్తే రైతు ఇంటికాని డబ్బులు ఎట్టుకెళ్ళి, రైతు ఇంటికాడ డబ్బులు ఉంటాయండి. ఆ చేతికి పంటకు వచ్చినప్పుడు ఉంటాయి, మళ్ళీ ఇటు చేతిలో డబ్బులు ఉండవు. మళ్ళీ పాలు పెరుగు అమ్ముకోవాలి.